రైట్ డీటెయిల్స్ చూస్తే అసెంబ్లీలో కులకరణ రిపోర్ట్ను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఇది కులకరణ కాదు, సమాజం యొక్క ఎక్స్రే అంటూ కూడా సీఎం అభివర్ణించారు. ఈ లెక్కలు బీసీ అభ్యున్నతికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయని అన్నారు. వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసమే కులకరణ చేశామని అన్నారు. సర్వేపై వివిధ రంగాల మేధావుల సలహాలు తీసుకున్నామని, కర్ణాటక, బీహార్ సర్వేలను కూడా అధ్యయనం చేసినట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఇక ఉమ్మడి 10 జిల్లాల్లోని ప్రతి గ్రామంలో కూడా సర్వే జరిగిందని అన్నారు. రాష్ట్రంలో 96.9% మంది సర్వేలో పాల్గొన్నారని సీఎం పేర్కొన్నారు. 75 అంశాల ప్రాతిపదికన సర్వే చేసినట్టు ముఖ్యమంత్రి వివరించారు. కాగా రాష్ట్రంలో మొత్తం 1,12,00,000 కుటుంబాలు ఉన్నాయని, అందులో 56.33% బీసీ జనాభా, ఎస్సీలు 17.43%, ఇక ఎస్టీలు 10.45%, ఓబీసీలు 15.79% మంది ఉన్నారని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. నమోదైన కుటుంబాల ఆధారంగా రాష్ట్రంలో 3,54,77,554 మందిని సర్వే చేయడం జరిగింది. ఈ మొత్తం సామాజిక వర్గాల వారిగా సంఖ్య ఈ క్రింది విధంగా ఉంది అధ్యక్ష. ఎస్సీలో 61,84,319 మంది ఉండగా ఇది మొత్తంలో 17.43% ఉంది. ఎస్టీలో 37,05,929 మంది ఉండగా ఇది మొత్తంలో 10.45% ఉంది అధ్యక్ష. బీసీ ముస్లిం మైనారిటీ మినహా 1,64,09,179 ఉండగా ఇది మొత్తంలో 46.25% ఉంది అధ్యక్ష. ముస్లిం మైనారిటీలో బీసీలు 35,76,588 ఉండగా ఇది మొత్తంలో 10.08% ఉంది అధ్యక్ష. ముస్లిం మైనారిటీలో ఉన్న బీసీలను కలుపుకుంటే మన రాష్ట్రంలో మొత్తం బీసీలు 56.33% ఉంది అధ్యక్ష. రాష్ట్రంలో ఈరోజు ప్రభుత్వం అమలు చేస్తున్న బీసీ రిజర్వేషన్లు ABCDE ఈ అన్ని గ్రూపులలో 56.33% ఈరోజు బీసీ జనాభా ఉన్నదని చెప్పి నివేదిక మనకు తెలుపుతున్నది అధ్యక్ష. ముస్లిం మైనారిటీలో ఓసీలు 8,80,424 ఉండగా ఇది మొత్తంలో 2.48% ఉంది. ముస్లిం మైనారిటీలో మొత్తం 44,57,012 మంది ఉండగా ఈ మొత్తంలో 12.56% మైనారిటీ జనాభా ఉంది అధ్యక్ష. ఓసీలు 47,21,115 ముస్లిం మైనారిటీలు మినహా ఉండగా ఇది మొత్తంలో 13.31% ఉంది అధ్యక్ష. ఓసీలో ఉన్న ముస్లిం మైనారిటీలను కలుపుకుంటే మొత్తం ఓసీలు 56,01,539 మంది ఉండగా ఇది మొత్తంలో 15.79% ఉంది అధ్యక్ష. ఈ సర్వే ద్వారా సేకరించిన డేటా షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన తరగతులు మరియు రాష్ట్రంలో ఇతర బలహీన వర్గాల సంక్షేమానికి. ఇక అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన కులగణనపై బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు. అపోహల సంఘం మాటలను పాయల్ శంకర్ చెబుతున్నారని సీఎం సీరియస్ అయ్యారు. శంకర్ను బీఆర్ఎస్ నేతలు పావులుగా వాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి ఇంటికి వెళ్లి సేకరించిన డేటాను తప్పుపడితే ఎలా అని సీఎం నిలదీశారు. అసలు ఇంతకు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, పల్లా రాజేశ్వరరెడ్డి, డి కరుణ లాంటి వాళ్ళు నాయకులే సర్వేలో పాల్గొనలేదని అన్నారు. జనాభా లెక్కలు చేయడం ప్రధాని మోదీకి ఇష్టం లేదని అన్నారు. అది 2021లో జరగాల్సిన జనాభా లెక్కలను ఇంతవరకు మొదలు పెట్టలేదంటూ కేంద్రాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఇల్లు తిరిగి చేసుకొచ్చిన సర్వేల అధ్యక్ష పాల్గొనని వాళ్ళ గురించి పేర్లు చెప్తా అధ్యక్ష. సర్వే 50 రోజులు జరిగింది, ఒక్కరోజు కాదు. ఇండ్ల దగ్గర కూడా వెళ్ళారు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఎమ్మెల్యే గజ్వేల్, కల్వకుంట్ల తారక రామారావు గారు ఎమ్మెల్యే సిరిసిల్ల, తన్నీరు హరీష్ రావు గారు ఎమ్మెల్యే సిద్దిపేట, పద్మారావు గారు ఎమ్మెల్యే సికింద్రాబాద్, పల్లా రాజేశ్వరరెడ్డి ఎమ్మెల్యే సికింద్రాబాద్, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్సీ మన అదొకటి. అదేవిధంగా అధ్యక్ష, అదేవిధంగా మా మిత్రుడు పాయల్ శంకర్ గారికి కూడా తెలవాలి, శ్రీమతి DK అరుణ మహబూబ్ నగర్ ఎంపీ. అధ్యక్ష, వీళ్ళందరూ సర్వేలో పాల్గొనకుండా నేను అడిగిన కొందరు మిత్రులను, అందులో ఉన్న వాళ్ళని, ఏందా సారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, లేకపోతే వీళ్ళంతా మంత్రులు చేసారు, ఎందుకు సర్వేలో పాల్గొంటలేరంటే, అన్నా నువ్వు ఇచ్చిన
నువ్వు ఇచ్చిన సర్వేలో ఇంతకుముందే చెప్పకనే పెద్దలు శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పారు ఒక మాట, మీరు ఇన్ని వివరాలు అడిగితే మా సార్ వాళ్ళు ఎట్లిస్తారని. 5వ పేజీలో ఏముంది అధ్యక్ష, మీ భూమి వివరాలు చెప్పండి అని అడిగినాం అధ్యక్ష. ఒక్క దెబ్బకే చంద్రశేఖరరావు గారు, తారక రామారావు గారు, హరీష్ రావు గారు వీళ్ళందరూ ఎవరు సమాచారం ఇవ్వలేరు అధ్యక్ష. ఇప్పుడు మేము ఏం అడిగినాం అధ్యక్ష, దీంట్లో అందరూ 3,54,138 మంది సర్వేలో పాల్గొంటే ఇక్కడున్న ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ వివరాలు ఇస్తే భూముల వివరాలు అడగంగానే సర్వేలో పాల్గొన్నారా అధ్యక్ష? ఇంత ఇంపార్టెంట్ మనం చర్చ చేస్తుంటే ఈ తప్పుడు నివేదికలు తీసుకొచ్చి ఈ లెక్కలు మాట్లాడుతున్నారు అధ్యక్ష.